నేను ఇంతకుముందు పనిచేసినప్పుడు చూశాను సిఓసర్ఫ్గా 66 లక్షల మందికి ఒకటవ తేదీ మనకు పెన్షన్ వెళ్ళంగానే ఎంతోమంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఈరోజు వాళ్లకు డిలే కావడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఎన్నికల కమిషన్ నేను మరొకసారి పునఃపరిశీలన చేయమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీడియా ద్వారా ఈ ఆర్డర్ని. ఎందుకంటే ఇంతమందికి బాధ కలిగించడము అనేది కరెక్ట్ కాదు రాజకీయాల కోసం. సో మరొక్కసారి ఆలోచించమని ఎన్నికల కమిషన్ నేను కోరుకుంటున్నాను. అలాగే నేను గట్టిగా విశ్వసించేది ఏమంటే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తిరిగి ఇలాంటివన్నీ సంక్షేమ పథకాలు ఇంకా ఎక్కువ మోతాదులో అందరికీ అందేటట్టుగా పారదర్శకంగా ఆయన అమలు చేస్తారని నేను ఇమ్తియాజ్ ఇక్కడ కర్నూలు నగర ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలని మేము ఏ విధంగా అయితే ఈరోజు అమలు చేస్తున్నామో ఆ విధంగా వచ్చే రోజుల్లో కూడా అమలు చేస్తామని తెలియజేసుకుంటూ, మరి ఎందుకు ఈ రాజకీయ పక్షాల వాళ్ళ అక్కడి నుంచి నిలబడే అభ్యర్థులు ఎందుకు వాళ్ళ నాయకులకు చెప్పట్లేదు? ఎందుకు ఇలాంటివన్నీ చేస్తే ఇంతమందికి ఇబ్బంది కలుగుతుందని వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు? మరి వీళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. మన పేదవారి పట్ల వాళ్ళు తీసుకునే స్టెప్స్ గురించి ఆలోచించాలి, ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకుంటూ వాళ్ళందరినీ ఆలోచించమని కోరుకుంటూ మరొక్కసారి ఈ ఉత్తర్వులను పునఃపరిశీలించమని ఎన్నికల కమిషన్ని కోరుకుంటూ